For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇన్ఫెర్టిలిటీ గురించి ఉన్న అనేక సందేహాల గురించి ఈ రోజు మనతో మాట్లాడటానికి ఉన్నారు గైనకాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శశాంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇన్ఫెర్టిలిటీ గురించి బయట జనరల్గా చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ. సో దాని గురించి మాట్లాడటంలో మనం తీసుకున్న ఫస్ట్ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, చాలామందికి ఫుడ్ గురించి ఏ రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి, ఏ ఫుడ్ తినాలి, మనం ఏ ఫుడ్ తినకూడదు అనేది. అసలు ఈ డైట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కోసం? సో డెఫినెట్లీ ఇప్పుడు ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలని డయట్ ఏమేం ఫుడ్ తీసుకోవాలని కామన్ క్వశ్చన్స్ పేషెంట్స్ ఒక కపుల్ కన్సీవింగ్ ఇంట్రెస్ట్ తోటి వచ్చినప్పుడు అడుగుతారు. సో ఈ ఫుడ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏది అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి. దీంట్లో షుగర్స్, ప్రాసెస్డ్ షుగర్స్, పర్టికులర్లీ మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ సూపర్ మార్కెట్లో, గ్రోసరీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ అండ్ చిప్స్ అండ్ పఫ్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. దీంట్లో రిఫైన్డ్ షుగర్స్ ఉంటాయి అండ్ దీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. ఈ షుగర్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అని ఒక ప్రాబ్లమాటిక్ ప్రాసెస్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఫ్యాట్స్ అండ్ మీకు మెడికలీ కూడా ఇష్యూస్ రావచ్చు. ఫర్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీ హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు. బాడీలో ఫ్యాట్ స్టోర్స్ ఎక్కువ డిపాజిట్ అవుతాయి అండ్ దీనివల్ల ఒబేసిటీ రిస్క్ కూడా పెరుగుతాయి. ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్, ఇదంతా హార్మ్ఫుల్ ఫ్యాట్స్, హార్మ్ఫుల్ షుగర్స్ అని. సో ఈ ప్రాసెస్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆల్సో అవాయిడ్ ఫ్యాట్ లైక్ ఫ్యాటీ మీట్, పర్టికులర్లీ రెడ్ మీట్ ఫ్యాట్ కంటైనింగ్ ఉంటే అది కూడా చాలా హార్మ్ఫుల్ ఉంటుంది. సో వాట్ ఫుడ్ యూ షుడ్ కన్జ్యూమ్ ఇన్ హై క్వాంటిటీ. సో దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది అండ్ పర్టికులర్గా మన సైడ్ నుంచి వీఆర్ అడ్వైజింగ్ లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్ అండ్ కేల్. అండ్ ఇంకా ఆల్సో ఫ్రూట్స్లో పర్టికులర్లీ బెర్రీ ఫ్రూట్స్, సో లైక్ కీవీ, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ. అండ్ ఆల్సో హై ఫైబర్ ఫ్రూట్స్ like also we are advising apple, pomegranate, watermelon. And కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అడ్వైస్ చేస్తాం లైక్ వాల్నట్స్, ఆప్రికాట్. సో ఇవి అన్ని డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆల్సో వెరీ బెనిఫిషియల్ ఫార్ అచీవింగ్ ది గుడ్ విటమిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్. అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే గ్యామెట్, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్, క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ప్రోటీన్ ఇంటేక్. అంటే హై ప్రోటీన్స్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్. ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయంటే ఇట్ విల్ బీ గుడ్ ఇన్ యోగర్ట్, సో పెరుగు, పనీర్, టోఫు, సాయ్ ప్రోటీన్, ఇదంతా కూడా హై అండ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అన్నట్టు. ఎగ్స్ ఫర్ ద నాన్ వెజిటేరియన్, ఎగ్ వైట్ ఆఫ్ ది ఎగ్ మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లీన్ ఫిష్ మీట్, సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్రల్ ఫిష్, సాల్మన్, దీంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా దట్ ఈస్ ద టైప్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్. ఇంకా వెరీ వెరీ ఎక్సలెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద డయట్ ఈజ్ అవోకాడోస్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. ఇవి అన్నీ న్యూట్రియంట్ రిచ్ ఉంటాయి. బాడీలో జింక్, సెలీనియం అండ్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఇవన్నీ దిస్ ఈజ్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ అ బెటర్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఇది బీన్స్ అండ్ ఫిష్, ఎగ్స్, డైరీ ప్రోడక్ట్స్, దీస్ ఆర్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇది అంతా మీ డయట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ అండ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ సార్.